చాలా టేస్టీగా ఉంటాయి గారెలని. డీప్ ఫ్రై కాకుండా ఈ సమ్మర్‌లో ఈ విధంగా ట్రై చేయండి. డీప్ ఫ్రై చేయకుండానే గారెలు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికోసం మన గారెపిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా అల్లం, పచ్చిమిర్చి, సరిపడినంత ఉప్పు వేసుకొని, వడకట్టిన మినపప్పు వేసుకొని మిక్సీ పట్టేసి తీసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని గారెలు వేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేయకుండానే గారెలు అంతే రుచిగా ఉంటాయి. టేస్ట్ చాలా బావుంటుంది. సమ్మర్‌లో డీప్ ఫ్రై చేస్తే పిల్లలకి దాహం అవుతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని, ఏదైనా జల్లెడ గిన్నె తీసుకొని, దాంట్లో తడిపేసిన కాటన్ క్లాత్ వేసుకొని, ఈ విధంగా గారెల్ని ప్రెస్ చేసుకుందాం. ఈ ప్రెస్ చేసుకున్న గారెల్ని స్టీమ్‌కి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల్లోనే గారెలు కుక్ అయిపోతాయి. చూడండి, గారెలు అయితే కుక్ అయిపోయినాయి. స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని, ఒక స్పూన్ బటర్ వేసుకొని, కుక్ చేసుకున్న గారెల్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా రొటేట్ చేస్తూ వేయించుకుందాం. డీప్ ఫ్రై చేసుకోకుండానే గారెలు చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న గారెలకి టమాటో చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.